కోవమ్మ కథలంటారమ్మ భరత భాగవతవంతన గురుడు గుడి బంతులార కూతురు మిత్ర గురమంతులార కథ చెప్ప మేమెంత ఉత్తరభాగ మండలంరా అనుకుల గీత ఒక దండ వసరపుడు గురుడు కథ వినుడు జనుల ఈ పుణ్యక్షేత్రమైన రామ 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 రాదు ఎలమ కోటయ్యా ఇక ఎలమనే కోటయ్యా కోటయ్యా ఎలమ కోటయ్య భార్య పేరమ్మ వారు ఎలమ నాగమ్మ దేవి ఇక అమ్మవారు అమ్మట విలువ గాడి విల్ల లేదు బాపట విలువ మగ తిండి పాలలు లేరవా అమ్మట మన విలువనైనా బాపట విలువనైనా పలక పలక మిద్దల బంగారు మిగడల చుట్టెడు గోడల సూర్యులు గిల కంటి ముచ్చడు కన్ను తీయబట్టేరా కంటి ముట్టడు కన్ను తీయవచ్చరా ఎలమ కోటయ్య ధర్మాన చేయగంట గట్టి పుణ్య కొద్ది రాజ్యం వాడు సభ కచ్చేరు బంధు పెట్టుకోని ధర భవనాల వేటికైనా రామ రామ గుడివంతులార కూర్చున్న పెద్దలారా ఓ గుణవంతులారా అమ్మా అలనాటి కథలు ఇలనాటి ఎదలన్నరు ఇలనాటి కథలు అలనాటి ఎదలన్నరయ్యా చిరంజీవి సినిమా కాదు భరత భాగవతం కాదు టీవీ
కోయిల బొమ్మ కాదు వల్లరి తెల్లరి కథ కథ మీ కథ కథ మాకు చెప్పరాదు తప్పులు ఒప్పులు 2 దండాల 3 వల్లరి కుండి ఓ తల్లులారా అల్లరి కుండి అమ్మవారి ఎట్టివాడు మోడాని ఎక్కిరియరాదు గుడ్డివాడు మోడాని గురిపియ్యరాదు ముసలివాడు మోడాని మూతి పొట్లు రాదయ్యా అన్నారు రాజ్యం అడివి రాజ్యం అన్నారు కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అన్నారు చేసుకున్న భర్త రాజ్యం ఉంటే ఏనాడు సభారాజ్యం అన్నారేమో అమ్మవారు ఎల్మనాగమ్మ భర్త సేవకండపై వెళ్తున్నదమ్మా అలల బాలవుడు బయలుదేరన్నా నీ కాళ్ళు అరుగుతలేవా కరుగుతలేవా కర్రగా మూటకెత్తిన మొత్తం ఏనాడు ఇట్లా పాడైతానేనాదా మనిషి నువ్వేమన్నా బగ్గబలిచినవా ఎక్కడన్నా కాళ్ళు అరుగుతాయా రోజుకింత ఉప్పకూర సప్పకూర తింటారా రోజుకింత ఊరుతుంది కానీ కాళ్ళు అరిగేది కాదు ఆయన కాళ్ళు అరిగినవని నువ్వెక్కడ తినవా ఓ నాదో మొన్న మనం చూడలేదా విమలవాడ రాజరాశులు గుడికాడ మొక్కులు పెట్టుకొని మెట్ల మీద కలి దివిరావంగా మెట్ల మీద కూసున్నల కాల వేరు లేకపాయే చేతులకేలు లేకపాయే వాళ్ళ భార్య వాళ్ళ కాళ్ళగడితే వాళ్ళ కాళ్ళకున్న ఎలిసిపోయానుకున్నానయ్యా మన భార్య కడిగితే వాని కాళ్ళకే లూచిపోలేదు చేతులకే లూచిపోలేదు వాడు ముందు జన్మంలో ఏ పాపం చేసిండో ఏ పుణ్యం చేసిండో ఈ జలం అందుకొని కుష్టాది రోగం లేచింది బామా ఓ నాదో ఆయన కట్టిన రోగం అంత మంచిగా భయపడ్డా ఈ కడుగుడప్పుడు తప్ప పూల పండు కూడా ఎప్పుడు తప్పునయ్యా కుట్ట రోగం నాకైతే ఉంటే నీకొక కాలగడ తప్పనుకున్నావా నీకు నాకు కంచం వేరు మంచం వేరు ఆల్రౌండ్ అన్ని బంద్ అవుతాయి ఓనాదా కంచం బంధన మంచిదే గాని ఆల్రౌండ్ అన్ని బంధన మంచిదే గాని గా మంచం వేరైతే నేను బతకనాదు కోటాల
మంచి నీళ్ళతోని మర్యాద చేసింది నాడు ఆడవిల్ల అన్నారు అమ్మవారు ఎలమనారమ్మగారా మంచి నీళ్ళు ఇచ్చింది వరము మర్యాద చేసింది గురించి పీట చేసింది అమ్మ మొదలు పెట్టే మాడల ఒక చిన్న ముచ్చుకున్నాం కొరకంట చిన్న ఒక్కొక్కరైతే ఏడుతుంది కన్నా ఉడికేపోదా కనులే పెంచులేదు గింత చూడు కచ్చలు దొరికింది కచ్చలు అయితే పొరలు దొరికింది ఇద్దరు భార్య భర్తలు ఏమైనా పెట్టుకుంటారు నేను కొట్టుకోరా నీకు పెట్టడం అసలు కచ్చారు మంది నీ పాంచలు శిరోల పలక అంటే నీకు ఇద్దరు కూడా ఉన్నారు మర్చేమో ఇచ్చేయలేకు అప్పుడే 1000 రూపాయలు వాళ్ళు బీర్ రైతులు ఇప్పించారంటే 1000 రూపాయలు ఇచ్చినారు పని చేసి బాబా ఎందుకు చిన్న మది అమ్మని ఏలే రాజ్యాలు ఉన్నాయి ఢిల్లీ దాకా భూములు ఉన్నాయి బామా కాశీ దాకా కళ్ళాలు ఉన్నాయి అష్ట సంపద ఇష్ట భాగ్యం ఉన్నది బామా నువ్వు ఎందుకు చిన్నవేణ వాటి వినాదా అయ్యో నాద నా ప్రాణనాదా ఓ నాదో నాదా నా ప్రాణనాదా ఓ నాదా అయ్యో ఎక్కే గుర్రాలు ఉండే ఓ నాదో ఉండే ఓ నాదా పూలైనా కలిగి ఉన్నాయా మనకున్నాయా అయ్యో పట్ట తీరాలు లేక ఓ నాదో చిన్న పోలేదే ఓ నాదా రేఖలు లేక ఓ నాదా చిన్న పోలేదే ఓ నాదా ఎంత ధనం ఉన్నా ఎన్ని బంగుళాలు ఉన్నా అవతల ఎన్ని ఎకరాల భూములున్నా కానీ నేను కొడుకుల గనాల కోరిక తీరాలే బిడ్డల గనాల బ్రహ్మ తీరాల నడుకుంటారయ్యా
పుట్టేది ఎందుకంటే తల్లిదండ్రి రాజులు జరిగిపోయిన రోజు తలపొరి పెట్టేది కన్న కొడుకులు అన్నారయ్యా లంగైన దొంగైన గాని ఎట్టివాడు కొడుకైనా గుడ్డివాడు కొడుకైనా ఒకగాను ఒక కొడుకు ఉంటే ఉన్నన్ని రోజులు ఇక్కడ కూడు పెట్టు చచ్చినాడు మనకు తలపొరి పెట్టునయ్యా మన కర్మదక్కువాయి మన మోకాలు ముందరకై మన మోది ఎదుల వరకైనా మన గడంట కుక్కిలవాడి మంచాల వాడి మరణమైపోతరాదు అయ్యా అత్తగారి ఇంటికాడ మన బిడ్డకు మధ్యలో వదిలేదే ఆ బిడ్డ చేలల్లో ఉన్న బిడ్డ రాదా తెలకల్లో ఉన్న బిడ్డ అగో తలవనక తలవనక ఇల్లనక భూవనక రాదా చేసుకున్న భర్తలు తీసుకోరి కన్న పిల్లలు తీసుకోరి రాదా ఇక ఏడు వాడాలెల్లా మన బిడ్డ మన మీద వాడి ఆడపిల్లలకైనా